దయాదాక్షిణ్య పూర్ణుడు, దయామయుడు మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. కడవరి దినాల్లో జీవిస్తున్న ప్రియ సంగమ, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ యొక్క శీర్షిక అంతట్లో కూడా ముఖ్యంగా ఈనాటి అంశంలో అపాయకరమైన కాలములు ఎవరి వలన వస్తాయో మనం తెలుసుకోబోతున్నాం. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు మొదటిది, రెండవది ధనాపేక్షులు అని మాట్లాడుతూ రాస్తాడు. ఈ రకంగా వివిధ రకాలైనటువంటి మనుషులను మనం ఇక్కడ చూస్తాం. ఈనాడు ఈ అంశంలో మనము నేర్చుకునే ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ధనాపేక్షుడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు ధనాపేక్షల వలన వస్తాయి అనే విషయము బైబిల్ బహుస్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియులారా, ధనాపేక్షలు ఎప్పటికీ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అనేది ఖచ్చితం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ రకంగా చాలా విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ఈనాటి అంశంలోనికి మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ యొక్క అపాయకరమైనటువంటి కాలాలు ఎందుకు, ఎవరి వలన, ఎలాగ, ఎప్పుడు వస్తాయని తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉందాం. కారణం ఏంటంటే 3వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్న ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఇట్టి అలవాట్లు కలిగినటువంటి వారికి మనము విముఖులుగా ఉండాలి. లేని ఎడల మన ఆధ్యాత్మిక జీవితం, మన ఆత్మీయ జీవితం ప్రమాదంలోనికి వెళ్తుందనే విషయాన్ని స్పష్టంగా ఈ రోజున తెలియచేస్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనేను. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ధనాపేక్షుడిగా ఉన్నాడు. ఈ ధనాపేక్షుడు అంటాడు, నా ప్రాణమా, నా ప్రాణముతో, తనతో తానే మాట్లాడుతూ, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకొనెను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి ఒక వ్యామోహముతో నీవు ఉన్నావేమో, ధనాపేక్ష కలిగినటువంటి ఆలోచనతో నువ్వు ఉన్నావేమో, హృదయ తలంపుతో నీవు ఉన్నావేమో. అనేక సంవత్సరముల వరకు నేను సంపాదించి పెట్టుకున్నాను, నాకు ఇక ఏ లాభం, లేమీ లేదు, ఏ కష్టము నాకు ఇంకా జీవితంలో రాదు, నేను, నా కుటుంబీకులు, నా పిల్లలు, నా భార్య సంతోషంగా ఉండగలము, ఇక నేను సమృద్ధిగా ఉన్నాను, తినుము, త్రాగుము, సుఖించుము అనేటటువంటి ఆలోచనతో నీవు నేను ఉన్నామేమో ప్రియులారా. ఇక్కడ ఈ ధనాపేక్షుడు కూడా అలాంటి ఆలోచనతోనే ఉన్నాడు. వెంటనే ప్రభువు తనతో మాట్లాడి అంటాడు, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. చూసారా, తను మూర్ఖంగా మాట్లాడుకుంటున్న కారణాన్ని బట్టి దేవుడు ఆ మూర్ఖునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ యొక్క ధనాపేక్ష కలిగినటువంటి ఆలోచన ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు, అయితే నీకు కలిగిన సమస్తమును, నీ ధనమును, నీ ఆస్తిని ఎవరికి అవుతాయి అది అని అన్నప్పుడు ఈ యొక్క మాట చాలా ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక చూస్తున్నాం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఎవరి కొరకు మనము ధనవంతులుగా ఉండాలి? ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవాళి ధనవంతులుగా ఉండటానికి రాత్రింబగలు కష్టపడుతున్నారు. కోటి తిప్పలు కూటి కొరకే అన్నట్లుగా రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నారు, ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. తమ కొరకని, తమ పిల్లల కొరకని, తమ కుటుంబీకుల కొరకని సమకూర్చుకుంటున్నారు ప్రియులారా. కానీ దేవుని వాక్యము స్పష్టంగా రాస్తూ ఉన్నాడు కదా 21వ వచనములో, తమ కొరకు ధనవంతులు కాక, దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే ధనవంతులైన వారందరూ ఇలాగనే అవుతారంట.
అవును ప్రియులారా, మనము పరలోకంలో ధనము సమకూర్చుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పరలోకంలో ధనము సమకూర్చుకుంటే మనం ఎన్నటికీ కూడా నష్టపోమనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహిస్తూ ఉంటాం. లూకా సువార్త 18వ అధ్యాయం 23వ వచనములో రాస్తాడు, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాడు. అయితే అతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఇక్కడ ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నేను నిత్య జీవితాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? అంటే ధనాపేక్ష కలిగినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అంటాడు, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి ప్రభువా? ఈ యొక్క మాట లూకా సువార్తలో మనం చదువుకున్నప్పుడు 18వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనము చూస్తే ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క ధనవంతుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది, ఈ ధనవంతుడు తన యొక్క ఆలోచన ఎంత బహుభయంకరంగా చేసుకుంటున్నాడనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తే 18వ వచనంలో అంటాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను అడిగెను. ఈ ధనవంతుడు, ధనాపేక్ష కలిగినటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అవును ప్రియులారా, ధనాపేక్ష అనే ఆలోచన నీలో ఉండి ధనాపేక్ష కలిగి ధనము మీద వ్యామోహము పెట్టుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకోవటము సాధ్యమేనా? బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఇది సాధ్యము కాదనే విషయం. కానీ ఈ ధనాపేక్ష విడిచిపెట్టినటువంటి వారు, ధనాన్ని విసర్జించినటువంటి వారు, ధన వ్యామోహములను విడిచిపెట్టినటువంటి వారు మాత్రము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, నిత్య జీవానికి వారసులు అవుతారని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది ప్రియులారా. అయితే యేసు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడి అంటాడు, సద్బోధకుడా నన్ను అడుగుచున్నావే, ఇదిగో నీవు వెళ్ళి ఆజ్ఞలను పాటించుము. వ్యభిచరించవద్దు అని ఆజ్ఞలు రాసి ఉంచాడు కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు వారిని ఇల్లు ఆశించకూడదు అని లేఖనము స్పష్టంగా సెలవిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞలు పాటిస్తున్నావు అన్నప్పుడు ఆయన అంటాడు, ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తూనే ఉన్నాను. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఆయన అంటాడు కదా, ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తూ ఉన్నాను, బాల్యము నుండి వీటన్నిటినీ నేను అనుసరించుచునే ఉన్నాను. 21వ వచనములో ఆయన అంటాడు, బాల్యము నుండే ఆజ్ఞలు పాటించి ఆ ఆజ్ఞానుసారంగా నడుచుకొని అలవాటు కలిగి ఉన్నటువంటి ఒక ధనాపేక్షుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూనే లోపల ధనాపేక్ష అనే వ్యామోహములో ఉన్నావేమో, ఇది నీవు గ్రహించట్లేదేమో. ఈ కార్యక్రమాన్ని నీ కొరకే ప్రభు ఏర్పాటు చేశాడు. పైకి భక్తి కలిగిన వాడి వలె ఉంటున్నావు, కానీ లోపల ఉన్న బలహీనతను మాత్రము విడిచిపెట్టుకోవట్లేదు ప్రియులారా. పైకి భక్తిపరుడుగా కనిపిస్తున్నావు, కానీ లోపల ఉన్న ఆ వ్యసనాలను, ఆ వ్యామోహాలను నువ్వు విడిచిపెట్టట్లేదు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఈ వ్యక్తి బాల్యము నుండే ఆజ్ఞలు పాటిస్తున్నటువంటి వ్యక్తి, బాల్యము నుండే ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నటువంటి వ్యక్తి, కానీ హృదయములో అంతరంగంలో ధనాపేక్ష అనేటటువంటి ఆలోచన బలహీనత కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి విషయమో చూడండి. యేసు ప్రభు వారు అంటారు, అయితే నీకు ఇంకొకటి కొదువుగా ఉన్నది, వెళ్ళి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము అని అంటాడండి. చూద్దాం ఒకసారి ఆ మాటను. అయితే నీకొకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఆ మాటలు విని వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వ్యసనం దేనికోసము? తన వ్యసనం అంతా కూడా ధనములోనే ఉన్నది ప్రియులారా. ధనం అనే వ్యసనముతో జీవిస్తున్నాడు. యేసు ప్రభు వారు వెంటనే అంటారు కదా, నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు గనుక అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకంలో ధనము కలుగుతుందనంటే ఆ మాటలు విని వ్యసన పడక నుంచి వెళ్ళిపోయాడు. ఆశ అయితే ఉన్నది, కానీ ఆ ఆశను అందుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఒక వ్యసనము ఆయనను వెనక్కి లాగుతుంది ప్రియులారా. అందుకనే అలాంటి ధనాపేక్ష కలిగినటువంటి వారికి మనము విముఖులుగా ఉండాలని లేఖనము సెలవిస్తుంది. ధనాపేక్షులు ఇలాంటి ఆలోచన కలిగిన వారికి నీవు విముఖుడుగా ఉండాలి. అప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితము
సురక్షితముగా ఉంటుంది. కారణం ఏంటంటే లేఖనము స్పష్టంగా సెలవిస్తుంది, వీరి వలననే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. ఎవరు? ధనాపేక్షులు. ఈ ధనాపేక్షలు దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటారు కానీ ప్రవేశింపరు. కారణం ఏంటంటే వారు తమ ఆలోచనను, తమ హృదయమును ఆ ధనము మీదనే పెట్టుకున్నారు. తమ అంతరంగములో ధనమునే వారు ప్రాముఖ్యంగా పెట్టుకున్నారు. ప్రియులారా, కారణం వారు ధనాపేక్షతో ఉన్నారు. ఆ ఆపేక్ష కలిగినటువంటి వారికి నీవు నేను విముఖుడుగా ఉండాలని లేఖనము సెలవిస్తుంది. మనం గమనించినట్లయితే 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనములు చూసినప్పుడు, ధనవంతుడగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు, అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. చూసారా? 6వ అధ్యాయము 10వ వచనంలో స్పష్టంగా రాశాడు, ధనవంతులగుటకు ఆపేక్షించువారు. ఎవరైనా ధనవంతులవ్వాలని ఆశిస్తూ ఉన్నారా? అయితే వారు ఎలా ఉంటారు? వారు శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేక యుక్తములతో కూడి హానికరములైన దురాశలలో పడిపోతారు. ప్రియులారా, అట్టి మనుషులు నష్టములోను నాశనములోను మించివేయబడతారు. అందుకనే ఈ యొక్క ధనాపేక్ష అనే ఆలోచనను మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి. అలాంటి ఆలోచన కలిగిన వారికి విముఖులుగా ఉండాలి. కారణం ఏంటంటే అదే 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనములు అంటాడు. 10వ వచనములో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అవును, ధనాపేక్ష కీడుకే కారణమవుతుంది. ధనాపేక్ష కలిగిన ఏ ఒక్కరూ పరలోక రాజ్యాన్ని ప్రవేశింపలేరు. ఎందుకు? ఇక్కడ చూడండి, ఒక ధనాపేక్ష కలిగినటువంటి ఒక ధనవంతుడు దేవుని సన్నిధికి వచ్చి సాక్షాత్తు దేవుడితో అడుగుతున్నాడు, నేను పరలోక రాజ్యం ప్రవేశింపాలి. పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తి విడిచిపెట్టవలసింది ధనాపేక్ష అనే ఆ వ్యామోహాన్ని విడిచిపెట్టాలి. కానీ అది విడిచిపెట్టకుండానే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలనే ఆ పరితపన తనలో కనిపిస్తుంది. ప్రియులారా, కానీ ఆ పరితపన అంతా కూడా శోధనలోను ఉరిలోను ప్రమాదంలోను నాశనములోను దురాశలలోనికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఆ వ్యామోహము, ఆ వ్యసనము అలాంటిది. అందుకే 1 తిమోతి 6:10 కింది వచనములు అంటాడు కదా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఒక ధనవంతుని పరిస్థితి ఇలా ఉన్నదండి. ఇంకొక విషయానికి వచ్చినప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయము 14 నుండి 31 వచనాలు మనం చూసినట్లయితే దావీదు లాజరు యొక్క చరిత్రను మనం అక్కడ చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ ధనవంతుని గురించి రాయబడింది, అలాగనే లాజరు గురించి కూడా రాయబడింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ధనవంతుడి గురించి అలాగనే లాజరు గురించి 19 నుంచి చదువుతున్నాను. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడువాడు. ధనవంతుడు తన కలిగిన సమస్తమును బట్టి సన్నని నారబట్టలు వేసుకొని ధనవంతుడిగా జీవిస్తూ ధనవంతుడిగా ధనాన్ని అనుభవిస్తూ ప్రతి దినము సుఖపడుచున్నాడు. కానీ 20వ వచనములు అంటాడు, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ లాజరు అనుభవిస్తున్నాడో చూడండి. కానీ ధనవంతుని మాత్రము తనకు కలిగినటువంటి ధనాన్ని బట్టి సుఖపడుతూ ఉన్నాడు. కనీసము తన బల్ల మీద నుంచి పడుతున్నటువంటి ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తింటున్నటువంటి ఒక లాజరు అనే దరిద్రుని గురించి ఆలోచన చేయట్లేదు. ఇంతకుముందు అంశంలో మనము నేర్చుకున్నాం స్వార్థప్రియులు. అవును ప్రియులారా, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నా కళ్ళ ముందు దరిద్రులు ఉన్నా, ఆకలితో అలమటిస్తున్నా నాకెందుకు అనుకునేటటువంటి స్వార్థప్రియులు కనిపిస్తారు. ఇంతకుముందు అంశంలో మనము నేర్చుకున్నాం, అది మొదటి వ్యక్తి స్వార్థప్రియుడు. ఇక్కడ ఈ ధనాపేక్ష కలిగినటువంటి ధనవంతుడు స్వార్థముతో ఉన్నాడు, ధనాపేక్షతో కూడా ఉన్నాడు. కానీ లాజరు ప్రతి దినము
నరకయాతన అనుభవిస్తున్నాడు, ఆకలి కొరకు ఎదురు చూస్తున్నాడు, రొట్టె ముక్కల కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ వీరిద్దరూ ఒక రోజున చనిపోతారు. చనిపోయినప్పుడు ఈ యొక్క దరిద్రుడు అనబడిన వాడు లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటాడు. కానీ ధనవంతుడు మాత్రము నరకములో నరకయాతన అనుభవిస్తూ, ఆ వేడి ఆ అగ్నికి కాలిపోతూ నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈ యొక్క ఉపమానం అంతా కూడా మనం అక్కడ చూస్తాం. ధనవంతుడు తాను బ్రతికిన దినములన్నీ కూడా ఏ ఒక్కరోజు మరి పేదవాళ్ళ గురించి ఆలోచించకుండా ధనమును సంపాదించుకుంటూ తన కడుపును నింపుకుంటూ ఉన్నాడే కానీ పేదవారి గురించి, దరిద్రుల గురించి, తిండి లేని వారి గురించి ఆలోచన చేయలేదు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది, ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించుని ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరికి దాసుడిగా ఉండాలనుకుంటున్నావు? ఒకవైపున ధనమును ప్రేమిస్తూనే ఒకవైపున దేవుణ్ణి ప్రేమించాలనుకుంటున్నావా? అయితే ప్రమాదము నీకు మాత్రమే కాదు, నీ వలన నీ తోటి విశ్వాసులకు, తోటి ఆత్మీయులకు కూడా ప్రమాదం అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. నువ్వు ఉంటే వేడిగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి. నులివెచ్చని జీతము కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే 6:24 మత్తయి సువార్తలు అంటాడు కదా, నీవు ఎవడు కూడా ఇద్దరు వ్యక్తులకు దాసుడిగా ఉండనేరరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్పడానికి ఇవన్నీ విషయాలు కూడా మనకు అక్కడ చూపిస్తూ ఉంటాడు. నువ్వు విసర్జిస్తే ధనమునైనా విసర్జించాలి, లేదా దేవుడినైనా విసర్జించాలి. కానీ ఇద్దరుకు నేను దాసులుగా ఉంటాను, ఇద్దరు నాకు యజమానులే అని నీవు అనుకుంటే ప్రమాదము, అది నీ జీవితానికి నష్టము. దానిని బట్టి నీవు విడిచిపెట్టబడతావు అన్న విషయాన్ని ఈ కడవరి దినాలను గమనించాలని, గ్రహించాలని వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నట్లయితే, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ధనవంతునితో ఏమన్నాడండి? నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నన్ను వెంబడించు, నీకు పరలోక రాజ్యంలో ధనము కలుగుతుంది అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 6:19 అంటాడు కదా, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనండి. ఏ రీతిగా సమకూర్చుకుంటాం? ఈ లోకంలో నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువారిని వెంబడిస్తూ నీ సొంత కార్యముల గురించి కాక దైవికమైన ఆలోచనల గురించి ఆలోచిస్తూ దైవికమైన కార్యములను చూస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే, నీ ధనాన్ని పెంటతో సమానంగా నువ్వు ఎంచినట్లయితే పరలోక రాజ్యంలో ధనాన్ని పొందుకుంటావు ప్రియులారా. అయితే ఇక్కడ ఏం సెలవిస్తున్నాడు ఆయన? పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి. భూమి మీద ధనమును సమకూర్చుకోవద్దు. ఎందుకు? అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. అవును, భూమి మీద నువ్వు సంపాదించినవి ఎవరి వగును? నీతో పాటు తీసుకొని వెళ్ళగలవా? యోబు ధనవంతుడే, దాంట్లో ఏ సందేహము లేదు. కానీ యోబు ధనాన్ని విసర్జించాడు. ధనాన్ని ఏనాడు కూడా ఆయన యజమానునిగా భావించలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండెను అని లేఖనము సెలవిస్తుంది ప్రియులారా. యోబు గురించి సాక్ష్యం ఇస్తుంది ప్రియులారా. నీకున్నటువంటి ధనమును బట్టి నీవు అది వ్యామోహముగా చూడకూడదు, అది నీకు యజమానిగా నువ్వు భావించకూడదు. ధనాపేక్ష నీలో నుంచి విసర్జించాలి. యోబు ధనాన్ని విసర్జించాడు, ధనవంతుడే, కానీ ధనాన్ని విసర్జించాడు. వ్యామోహము కలిగి ఉండలేదు, ధనాపేక్ష కలిగి ఉండలేదు, దేవుణ్ణి ఆరాధించాడు. ఈ లోకంలో నీవు ధనాన్ని సమకూరిస్తే అది చిమ్మెటయు తుప్పు తినివేస్తుంది. కాబట్టి పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనండి అని సెలవిస్తుంది లేఖము. అయితే మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండిడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. అవును, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇది అద్భుతమైనటువంటి లేఖన వాక్యం ప్రియులారా. దీని వలన ఎవరికి ప్రమాదము వాటిల్లదు. దీని వలన ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దీని వలన మనము తృప్తిపరచబడతాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అదే కదా మన అంతిమ గురి, అదే కదా మన అంతిమ లక్ష్యం. అందుకని ధనాపేక్ష
లేకుండా మనము జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. ఇది అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క లేఖన భాగము. ఈ రెండవ వ్యక్తి గురించి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ధనవంతుడు అవ్వాలి అనే ఆపేక్ష ఎవరికైతే ఉంటుందో అలాంటి ధనాపేక్షలకు నీవు నేను విముఖత చూపించాలి. ఒకవేళ ఆ ఆలోచన మనలో ఉన్నట్లయితే ఇట్టి ఆలోచనను విసర్జించి ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండటము ఎంతైనా ఆశీర్వాదకరము. ఇలాంటి వారిని దేవుడు ఏమాత్రమును విడువడు, ఎడబాయడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక రకమైన వ్యక్తి కనిపిస్తున్నాడు. యేసుప్రభు వారు విత్తనాల గురించి ఉపమానం చెప్పినప్పుడు ఆయన రకరకాలైనటువంటి విత్తనాల గురించి మాట్లాడాడు. ముండ్ల పొదలలో పడిన విత్తనం ఎలా ఉంటుంది? వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన వ్యామోహమును ఆ వాక్యమును అణిచివేయును. ఇదొక రకమైనటువంటి విత్తనం ప్రియులారా. అవును, ఇలాంటి వ్యక్తి ధన వ్యామోహముతో ఉంటాడు, వాక్యములో ఎదగాలనుకుంటాడు, కానీ ఆ ధన వ్యామోహము వాక్యములో ఎదగనివ్వకుండా చేస్తుంది. వారే ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు. అవును, నీ వాక్యాన్ని వినడానికి వస్తున్నావు, దేవుని బిడ్డగా ఉంటున్నావు, విశ్వాసిగా ఉంటున్నావు, కానీ వాక్యానికి నువ్వు సమర్పించుకోలేకపోతున్నావు, వాక్యములో నువ్వు ఎదగలేకపోతున్నావు. ఎదగలేకపోవడానికి గల కారణం నీలో ఉన్నటువంటి ధన వ్యామోహము. ఐహిక విచారము, ధన వ్యామోహము ఆ వాక్యమును అణిచివేయును, ఆ విశ్వాసిని అణిచివేయును, ఆ ధనాపేక్ష కలిగిన వాడిని అణిచివేయును. అవునండి, ముండ్ల పొదలలో పడిన విత్తనము. నీలో ఈ ధనాపేక్ష ఉంటే వాక్యము నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు వాక్యంలో ఎదగాలనుకుంటావు, కానీ ఆ ముండ్ల పొదలు వాక్యంలో నిన్ను ఎదగనివ్వవు. కాబట్టి ఆ యొక్క ధనాపేక్ష కలిగినటువంటి వారు ఈ ముండ్ల పొదలలో పడిన విత్తనమునకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. కనుక ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇది ఎరుగకయే కొందరు విశ్వాసములో నుండి పడిపోయారు. వారు ఎవరో తెలిసినా, మొదటిది లోతు భార్య పరిస్థితి మనం చూస్తే, ఒక నీతిమంతునికి భార్యగా ఉండవలసినటువంటి యొక్క లోతు భార్య, నీతిమంతుని భార్య అన్నప్పుడు నీతిమంతురాలే, నీతిగా బ్రతకవలసినదే. కానీ ఈమె లోకములో ఉన్న ధనము వైపు చూసింది, లోకములో ఉన్న సంపాదన వైపు చూసింది. ఐహిక విచారము చేత, ధన వ్యామోహము చేత వాక్యములో ఎదగలేకపోయింది. కాబట్టి అక్కడే ఉండిపోయి వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైనటువంటి పరిస్థితి లోతు భార్య విషయంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక ధన వ్యామోహమును మనము విడిచిపెట్టాలి. అననీయ సిపోరలు ఇద్దరు కూడా మంచి విశ్వాసులే, దేవుని వాక్యానికి లోబడాలి అనుకున్న వారే. కానీ ఏం జరిగింది? ఆస్తి నమ్మినప్పుడు ఆ డబ్బును చూడగానే ఐహిక విచారము, ధన వ్యామోహమును వారిద్దరిని కలిసివేసింది. కాబట్టి వారు ఏం చేశారంటే వారి యొక్క సంపాదన దేవుని మందిరానికి రానివ్వకుండా ధన వ్యామోహము చేత ఉండి విశ్వాసములో పడిపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నట్లుగా వారు దేవుని మందిరంలోనికి వచ్చి దాచుకున్నారు. అక్కడికి కొంచెం తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ఇచ్చారు. దాచుకున్న కారణాన్ని బట్టి వారు దేవుని మందిరంలో ప్రాణాన్ని విడిచిపెట్టవలసిన ప్రమాదము జరిగింది. కారణం ఏంటంటే ధనాపేక్ష. వాక్యములో ఎదగాలనుకున్నారు, మా సేవకుడి మాట విని వాక్యములో ఎదగాలనుకున్నారు, కానీ ఆ యొక్క ధనాపేక్ష అనే ముళ్ళు ఆ వాక్యములో ఎదగనివ్వకుండా చేసింది ప్రియ సంగమ. కానీ యోబు విషయానికి వచ్చినప్పుడు యోబు ఏనాడు ధనాన్ని ప్రేమించలేదు. అందుకే ఈ ధనాపేక్షను విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం, పరలోకంలో మన కొరకు ధనాన్ని సమకూర్చుకుందాం. దేవుడి మాటలు మన యొక్క ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచడానికి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు మీరు సెలవిచ్చిన ఈ యొక్క వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధనాపేక్ష లేని వారమై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. ధనాపేక్షలుగా ఉన్నటువంటి వారికి మేము విముఖులుగా జీవించడానికి మీ కృప దయచేయండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. ఇలాంటి అపాయకరమైన కాలములు వస్తాయి కాబట్టి ఇలాంటి వారికి మేము దూరంగా ఉండటానికి సహాయము చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించమని, మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.